అందరికీ నమస్కారం. దేశానికి ఇవ్వడం నేర్చుకోవాలి, నేర్పించాలి కూడా. తాజాగా మన దేశ ఆర్థిక మంత్రి 2024-25వ సంవత్సర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ గురించి చాలామంది మాట్లాడుకుంటూ ఉంటాం మనం. కానీ సూక్ష్మంగా, సులభంగా బడ్జెట్ అంటే ఏమిటో మనం చెప్పగలగాలి. ఇంగ్లీష్లో బడ్జెట్ను ఇలా నిర్వచిస్తారు: ఎ స్పెండింగ్ ప్లాన్ బేస్డ్ ఆన్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్. ఒక ఏడాదిలో ప్రభుత్వం దేని మీద ఎంత ఖర్చు పెడుతుందో చెప్పే ఒక అంచనా. మామూలుగానే అధికార పార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్ను ప్రతిపక్ష పార్టీలు బాగాలేదంటాయి. ఒకవేళ అదే బడ్జెట్ను ఆ పార్టీలు ప్రవేశపెట్టుంటే ఇది ఎంత గొప్ప బడ్జెట్టో మనకు చెప్పడానికి వాళ్ళు పోటీ పడి ఉండేవారు. ఈ మాట అన్ని పార్టీలకు వర్తిస్తుంది. కొత్త పన్నుల విధానాన్ని ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టారు కదా తాజాగా. ఏడాదికి 3 లక్షల రూపాయల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి ట్యాక్స్ లేదు. 3 నుంచి 7 లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్నవారు 5%, 7 నుంచి 10 లక్షల రూపాయల వరకు ఆదాయం ఉంటే 10%, 10 నుంచి 12 లక్షల రూపాయల ఆదాయం ఉంటే 15%, 12 నుంచి 15 లక్షల రూపాయల ఆదాయం ఉంటే 20%, 15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే 30% ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా పన్నులు వసూలు చేయడాన్ని కొందరు వ్యతిరేకిస్తూ ఉన్నారు. అలాంటి విమర్శల నేపథ్యంలో ఇక్కడ కొన్ని వివరాలు మనం గ్రహించాలి. ఫ్రాన్స్లో 100కి 78 మంది ట్యాక్స్ చెల్లిస్తారు. జర్మనీలో 61 మంది, ఇంగ్లాండ్లో 59 మంది, అమెరికాలో 50 మంది. మన దేశంలో మాత్రం 100కు 2 మాత్రమే ట్యాక్స్ చెల్లిస్తారు. కానీ 100కు 80 మంది ట్యాక్సులు ఘోరం అని ఉచిత కామెంట్లు చేస్తూ ఉంటారు. మరికొందరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ట్యాక్సులతో పాటుగా అదనంగా వ్యాట్, జిఎస్టీలు కూడా వసూలు చేస్తూ ఉన్నాయి, ఇది ట్యాక్స్ టెర్రరిజం అని ఆకర్షణీయమైన ఆంగ్ల పదాలు వాడుతుంటారు. వాస్తవం ఏమిటంటే ఇతర దేశాల్లో కూడా ఇన్కమ్ ట్యాక్స్తో పాటుగా వ్యాట్ లేదా జిఎస్టీ వసూలు చేస్తారు. యుఎన్ఓ నివేదికల ప్రకారం ప్రపంచంలోని 193 దేశాల్లో 166 దేశాలు వ్యాట్, జిఎస్టీలను వసూలు చేస్తున్నాయి. ఇన్కమ్ ట్యాక్స్కు అదనంగా ఆస్ట్రేలియా 10, బంగ్లాదేశ్ 15, చైనా 13, ఫ్రాన్స్ 20, జర్మనీ 19, పాకిస్తాన్ 17, దక్షిణాఫ్రికా 15, ఇంగ్లాండ్ 20% పన్నులను వ్యాట్ లేదా జిఎస్టీల రూపాల్లో వసూలు చేస్తాయి. భారత్లో ఫిక్స్డ్ రేట్ లేదు. అది వస్తువులు, సేవలను బట్టి 12% నుంచి మొదలవుతుంది. అమెరికాలో అయితే 7 రకాలుగా ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. అక్కడకు వెళ్ళినప్పుడు మన వాళ్ళు వాటిని మారు మాట్లాడకుండా చెల్లిస్తారు. కానీ ఇక్కడున్న వాళ్ళు విమర్శలు చేస్తూ ఉంటారు. మనం గుర్తుపెట్టుకోవాలి, మన దేశంలో ఇంకా శాంతి భద్రతలు ఉన్నాయి. నిర్భయంగా రాత్రిళ్ళు కూడా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాం. దేశం చుట్టూ శత్రువులు ఉన్నా పాకిస్తాన్, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, ఇటలీలో లాగా మన బ్రతుకులు గాల్లో పెట్టిన దీపాలు కాలేదు. మంచి రోడ్లు ఉన్నాయి కాబట్టి 2-3 గంటల్లోనే అనంతపురం నుంచి బెంగళూరుకి వెళ్ళి వస్తున్నాం. రాత్రిళ్ళు భయపడకుండా నిద్రపోతూ ఉన్నాం. అందుకు మనం సంతోషించాలి. మనలో చాలామంది దేశం మనకేమిచ్చిందని కాదు, మనం దేశానికి ఏమిచ్చామనేది ముఖ్యమని ఉపన్యాసాలు దంచుతూ ఉంటాం. కానీ మనం ఇవ్వాల్సింది వస్తే నిశ్శబ్దంగా అక్కడి నుంచి జారుకుంటాం. మళ్ళీ వీధిలోకి వెళ్ళి దేశం పాడైపోయింది అని లెక్చర్లు ఇస్తూ ఉంటాం. జనవరి 20, 1961 నాడు అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ అన్న ఈ మాటలను, దేశం మనకేమిచ్చింది అనే మాటలను మనం మన జీవితంలో కూడా అలవరుచుకుంటే మనకు, రాబోయే తరాలకు మేలు. దేశం భద్రంగా లేకపోతే మనం భద్రంగా ఎలా ఉంటాం?